హీరా గోల్డ్ మల్టీ క్రోర్ ఇన్వెస్ట్మెంట్ కుంభకోణం కేసులో ప్రధాన నిందితురాలు సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ నౌహీరా షేక్ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఎట్టకేలకు ఇవాళ అరెస్టు చేశారు. గత కొద్ది రోజులుగా దర్యాప్తు సంస్థల కళ్లుగప్పి అజ్ఞాతంలో ఉంటున్న ఆమెను హర్యానాలోని గుర్గావ్లో ఈడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. సుప్రీంకోర్టు బెయిల్ రద్దు చేసిన తర్వాత చట్టానికి దొరకకుండా నౌహీరా షేక్ పరారయ్యారు. గుర్గావ్లోని ఓ అద్దె నివాసంలో ఆమె నకిలీ పేరుతో ఫోర్జరీ చేసినటువంటి ఆధార్ కార్డ్, ఇతర నకిలీ గుర్తింపు పత్రాలను ఉపయోగించి మారువేషంలో తలదాచుకున్నట్లుగా దర్యాప్తులో తేలింది. హ్యూమన్ టెక్నికల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా నిఘా పెట్టిన ఈడీ హైదరాబాద్ జోనల్ బృందం ఇవాళ ఉదయం ఆమె ఉన్న లొకేషన్ను గుర్తించి అదుపులోకి తీసుకుంది. గుర్గావ్లో అరెస్టు చేసిన అనంతరం నౌహీరా షేక్ను ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్కు తరలిస్తున్నారు. ఇక్కడికి తీసుకువచ్చిన తర్వాత కోర్టు న్యాయమూర్తి ఎదుట ప్రవేశపెట్టనున్నారు. న్యాయస్థానం ఆదేశాల మేరకు వైద్య పరీక్షల అనంతరం ఆమెను జైలుకు తరలించనున్నారు. హీరా గోల్డ్ మల్టీ క్రోర్ ఇన్వెస్ట్మెంట్ కుంభకోణం కేసులో ప్రధాన నిందితురాలు సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ నౌహీరా షేక్ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఎట్టకేలకు ఇవాళ అరెస్టు చేశారు. గత కొద్ది రోజులుగా దర్యాప్తు సంస్థల కళ్లుగప్పి అజ్ఞాతంలో ఉంటున్న ఆమెను హర్యానాలోని గుర్గావ్లో ఈడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. సుప్రీంకోర్టు బెయిల్ రద్దు చేసిన తర్వాత చట్టానికి దొరకకుండా నౌహీరా షేక్ పరారయ్యారు. గుర్గావ్లోని ఓ అద్దె నివాసంలో ఆమె నకిలీ పేరుతో ఫోర్జరీ చేసిన ఆధార్ కార్డ్, ఇతర నకిలీ గుర్తింపు పత్రాలను ఉపయోగించి మారువేషంలో తలదాచుకున్నట్లుగా దర్యాప్తులో తేలింది. హ్యూమన్ టెక్నికల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా నిఘా పెట్టిన ఈడీ హైదరాబాద్ జోనల్ బృందం ఇవాళ ఉదయం ఆమె ఉన్న లొకేషన్ను గుర్తించి అదుపులోకి తీసుకుంది. గుర్గావ్లో అరెస్టు చేసిన అనంతరం నౌహీరా షేక్ను ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్కు తరలిస్తున్నారు. ఇక్కడికి తీసుకువచ్చిన తర్వాత కోర్టు ముందు న్యాయమూర్తి ఎదుట ప్రవేశపెట్టనున్నారు. న్యాయస్థానం ఆదేశాల మేరకు వైద్య పరీక్షల అనంతరం ఆమెను జైలుకు తరలించనున్నారు.